మనం శ్రీకృష్ణుడు ఈ వెన్న తాలూకా భాండం కుండని బద్దలుగొట్టి భయంతో స్వామి పరిగెడుతున్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, కంసుడు, ఇటువంటి పూతన, అఘాసర్, బకాసర్ ఇటువంటి రాక్షసుల్ని కూడాను భగవంతుడు ఎప్పుడు భయపడలేదు. కానీ కొండ వదలగొట్టి భయపడుతున్నారు. అమ్మాయి ఏమి తిడతారేమో, కొడతారేమో అని, కోప్పడతారేమో అని. మరి శ్రీకృష్ణ తాలూకా అడుగుజాడలు తెలుసుకొని వెన్నతో నిండుకృతంగా ఉండేది ఆ పాదాలు. సో ఎక్కడెక్కడ వెళ్ళారో ఆ పాదాలతోని, పాద తాలూకా చిహ్నం, స్టాంప్తోని భగవంతుడు ఎక్కడైతే దాగున్నారో తెలుసుకున్నారు. భగవంతుడు ఎక్కడ దాగుంటే మనం నిలగలం ఏంటి? భగవంతుడి తాలూకా పాదాలని అనుసరిస్తే కానీ మనం తెలుసుకోలేము అతను ఎక్కడ ఉన్నారని. యోగి, ధ్యాని కూడా భగవంతుడి తాలూకా అడుగుజాడలు తెలుసుకోలేకపోతున్నారు. మొత్తానికి యశోదమ్మ తెలుసుకున్నారు కృష్ణుడు ఏం చేస్తున్నారు. అప్పుడు ఈ ఉదుకుడు అంటే రోకలు బండ మీద నిల్చొని కొండని దించి వెన్నని తీసుకొని తింటున్నారు, మరియు వానర సైన్యానికి పెడుతున్నారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం పూర్వమైన క్లాస్లో. ఎప్పుడైతే వెనకాతలు చూసారో కృష్ణుడు, చూస్తే యశోదమ్మ ఒక బెత్తంతో, ఒక కర్రతోని నిల్చొని ఉన్నారు. యశోదమ్మకి ఈ పొజిషన్లని ఎప్పుడు కృష్ణుడు చూడలే. ఫస్ట్ టైం చేతిలో కర్ర ఉండి ఆ ప్రకారంగా చూడడంతో కృష్ణుడు భయపడి ఆ రోకల మండలించి జంప్ చేసేసి పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారు? ఈ గోకులపట్నం నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మెయిన్ రోడ్డుకి వెళ్తున్నారు అంటే, బ్రజబధు ఇంట్లో ఆడవాళ్ళు, కోడలు ఇంటి నుంచి బయటికి రాదు. ఆ సమయంలో బయటకు వచ్చి పరిగెట్టడం గట్టా చేయరు. నేను బయటికి పరిగెడితే యశోదమ్మ బయటికి రారుగా, పరిగెట్టరుగా. అందుకని బయటికి వెళ్ళిపోతున్నారు కృష్ణుడు. కానీ యశోద కూడాను ఈరోజు విడిచిపెట్టను, ఎలా దొరకలో చూస్తాను అని చెప్పేసి యశోదమ్మ కూడా పరిగెడుతున్నారు. అదే లీలని స్మరించి సత్యవ్రత ముని అద్భుతమైన అష్టకం అంటే ఏంటి? 8 శ్లోకాలు ఎక్కడైతే ఉంటుందో. దశకం అంటే 10 శ్లోకాలు. అష్టకం అంటే 8 శ్లోకాలతో కూడిన అద్భుతమైన ఈ దామోదర అష్టకంతో మనం ఈరోజు ఫస్ట్ తాలూకా శ్లోకం తాలూకా మీనింగ్ తెలుసుకుందాం. స్వయంగా కృష్ణుడు సత్యభామకు చెప్తున్నారు ఈ విధానంగా. మీకు ఎవరు అత్యధికంగా ప్రసన్నం అవుతారు? మీరు ఎవరిపైన ఎక్కువగా అతి త్వరగా ప్రసన్నం అవుతారు? మరి ఎందుకు నాపైన మీకు అత్యధికంగా ప్రసన్నత ఉన్నది? మరి ఎందుకు నేను మీకు ఈ జన్మలోని స్వామిగా పొందాను అని చెప్పడంతో అనేక శ్లోకాలు పద్మపురాణాలు రాస్తున్నారు. ఈరోజు ఒక శ్లోకంతో మనం ముందుకెళ్దాం. స్నానం జాగరణం
దీపం తులసీ వనపాలనం కార్తికే మాసి కుర్వంతి తే నరా విష్ణుమూర్తయః. స్నానం, జాగరణం, దీపం. ముందు స్నానం చెప్పాడు. ఎవరు ఎక్కువగా ప్రియుడు అవ్వగలరు భగవంతుడికి, అతి నికటంగా అతి దగ్గరగా అవ్వగలరంటే భగవంతుడు దానికి జవాబు ఇస్తున్నారు. భగవంతుడికి మనం అందరూ దగ్గర అవడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఎవరికి దగ్గర అవుదామని కూర్చున్నాం? డబ్బుకు దగ్గర అవుదామని కూర్చున్నావా? ఆస్తికి, అంతస్తుకి, స్త్రీలకి, పుత్రులకి, ఇల్లుకి, వాకలికి కాదు. భగవంతుడికి దగ్గర అవుదామని మనం ఇక్కడ కూర్చున్నాం. మన ఉద్దేశం అది. ఎవరైతే ఉద్దేశం భగవంతుడికి దగ్గర అవుదామని చెప్పేసి దానికి సత్యభామ అడగడంతో శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ చెప్తున్నారు స్నానం. అరే, స్నానం చేస్తే దగ్గర అయిపోతావా? చూడండి ఎంత సులువు. స్నానం. స్నానానికి చాలా అద్భుతమైన మహిమ ఉన్నది. ప్రతిరోజు స్నానం చేస్తున్నాం కదా, దానికి స్నానం ఎంతమంది స్నానం చేస్తున్నాం, ఎన్ని రోజులు స్నానం చేస్తున్నాం, ఇప్పుడు దగ్గర అవ్వలేదు భగవంతుడికి. కానీ స్నానం ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఒక కాలం ఉన్నది నిర్దేశించాను. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో స్నానకాలం అనేది బ్రహ్మ ముహూర్తం. తెల్లారుజానే సూర్యోదయం ముందు 2:30 గంటల ముందు మనం ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు భగవంతుడికి అతి ప్రీతికరం. స్నానం, జాగరణం. జాగరణం అంటే ఏంటి? జాగరణం అంటే నిద్రించకుండా. అంటే నిద్రించకుండా ఎలా ఉంటాం? అయితే శరీరానికి ఎంత నిద్ర కావాలో అంతే నిద్ర, ఎక్కువగా నిద్రించకూడదని అర్థం. జాగరణం అంటే మనకి శరీరానికి ఎంత కావాలో, పొద్దున్న అనావశ్యంగా ఏం పని లేకపోయినప్పుడు చాలామంది పడుకోపోతారు. అంతే, పని లేకపోతే పడుకుంటారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అదే. లేదంటే యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్ చూస్తూ చాలామంది పడుకోపోతారు. ఇంకేం చెప్పండి, నీకు పని లేకపోతే వేరే సెకండ్ ఆప్షన్ అనేది ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకోవడమే. సో అందుకే చెప్తున్నారు కార్తీక మాసంలో ఎక్కువగా శరీరానికి పడుకోకూడదట. జాగరణం. శరీరానికి ఎంత కావాలో 6 గంటలు ఎంతో గంటలు కావాలి, అన్ని గంటలే పడుకొని ఎక్కువ గంటలు పడుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. వాడు ప్రీతి భగవంతుడికి. సో మనం కౌంట్ చేయాలి ఎన్ని గంటలు మనం పడుకుంటున్నాం రోజుకి. మరి అంత భగవంతుడికి ప్రీతికరం అవుతామనేది. ప్రీతికరం అవడానికి ప్రయత్నం లేకపోతే వాళ్ళకి ఏ గొడవ లేదు. వాడు కౌంట్ చేయడు, వాడు అసలు అవసరం లేదు. సో జాగరణం. మరి దీపం. మన అందరూ ఇప్పుడు కలిసి దామోదర అష్టకంతో దీపదానం చేసాం, దీపం ప్రజ్వలితం చేసాం. మరేంటి ఈ 3 చేస్తున్నాం మనం. చాలామంది బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తున్నాం, మరి జాగరణం, మరి దీపదానం, తులసి వన పాలనం, తులసి సేవ. మనం చెప్పుకున్నాం నిన్న తులసి తాలూకు మహిమ ఏంటనేది. ఇంకా ఉన్నది తులసి తాలూకు మహిమ వేరే పురాణాలను. సో అది ఇంకా ముందుకి ఇంకా అత్యధికంగా వ్యాఖ్య చేద్దాం, వర్ణించుకుందాం తులసి తాలూకు మహిమ. తులసి తాలూకు మహిమ 2-3 డేస్ పడుతుంది. అది అద్భుతమైనది చరిత్ర. సో తులసి వన పాలనం కార్తీక మాసి కుర్బంతి. ఎవరైతే కార్తీక మాసంలోని స్నానము మరియు జాగరణము మరియు దీపదానము మరియు తులసి వన పాలనము చేస్తారో వాళ్ళు ఏమంటారంటే తే నరహ, అటువంటి నరుడు, అటువంటి వ్యక్తి, అటువంటి మనిషి విష్ణుమూర్తయే. విష్ణుమూర్తి ఏ విధానంగానో సన్మానం పొందుతున్నారో అటువంటి సన్మానం, ఐశ్వర్యము, ఆరోగ్యము అలాగ పొందుతారట. విష్ణుమూర్తితో సరిసమానంగా వాళ్ళు ఆ విధానంగా వాళ్ళ ఐశ్వర్యం ఏంటి, వాళ్ళ తాలూకా తేజోమయం ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ కీర్తి ఏంటి, ఆ విధానంగా పొందుతారని చెప్తారు. ఇంకా ఒక రాజో అని అనలేదు, ఒక మంత్రియో అనలేదు, ఇంకా ఏదో అనలేదు. ఏమంటారు? విష్ణుమూర్తయే స్వయం నాతో సరిసమానంగా కీర్తిని పొందుతారు అతను అని చెప్తారు. చూడండి, మరి కీర్తి, ఐశ్వర్యం, తేజం, భగవంతుడు
ఎటువంటి వాక్యం చెప్పున్నారు. విష్ణుతో సరిసమానమైన కీర్తిని, యశస్విని, తేజోమయాన్ని పొందుతారు ఎవరైతే కార్తీక మాసంలోని దీపము, మరి బ్రహ్మముహూర్తంలో స్నానము, మరి జాగరణము, అనావశ్యకమైన పడుకోవడం కాకుండాను ఎంతైతే మనకు శరీరానికి అవసరమో అంతే పడుకోను. అయితే చాలామంది అంటారు, మనం దీపదానం చేసాం కానీ ఇదితో గుళ్ళో దీపం మనం వచ్చేసి వెలిగించేసాం, మనకి లాభం అవుతుందా? ఇది గుళ్ళో ఇచ్చారు దీపం, మనం వెలిగించేసాం దీపం, మనం కొన్నామా, మనం సంపాదించామా, లేకపోతే మనం చేసామా? అయితే గుళ్ళో దీపం గుళ్ళో వెలిగించారు కానీ గుళ్ళో వ్యక్తులకి లాభం అవుతుంది, మనకేం లాభం అవుతుంది అని సంకోచన ఉన్న వ్యక్తులకి ఈ శ్లోకం చెప్తున్నారు భగవంతుడు పద్మపురాణంలో. దీపేన అపీహి యోత్రాశో ప్రియతే హరి ఈశ్వరః సృగతిశ్చ దధాతేవ పరదీపౌ ప్రబోధనాత్. ఇతరుల తాలూకా దీపము కూడాను ప్రజ్వలనం చేసిన కూడాను ఏమవుతుంది? సుగతిని పొందుతారు. అంటే వాళ్ళు మంచి గతినే పొందుతారు. మీరు సందేహం చేయకూడదు, ఇది అతని తాలూకా దీపం కదా, నేనేం చేస్తే అతనికి మంచి అవుతుందని చెప్పేసి చెప్పడం అవసరం లేదు, అనుకోవడం అవసరం లేదు. ఎవరు దీపమైన కూడాను కార్తీక మాసంలోని రాధా దామోదరికి మనం ఇటువంటి అద్భుతమైన దామోదర అష్టకంతో దీపం ప్రజ్వలనం చేసినాక మహిమ వేరా. మరి దామోదర అష్టకం మళ్ళీ యాడ్ అయ్యింది ప్లస్, దాంతో ఎంత లాభం అనేది చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేకపోతున్నారు వాళ్ళ తలక లాభం ఏంటి అని. మనుషులు అత్యుత్తకంగా అత్యమైన అమూల్యమైన వస్తువు పొందితే దానికి విలువ ఉండదు. ఎంత అమూల్యమైన వస్తువు అయినా కూడా దాని తలక మూల్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. ఒక పేదవాడు వెళ్తూ రోడ్డు మీద ఒక గాజు పెంకులాగా దొరికింది. అది చూసారు, ఇది బాగుంది, మా పిల్లడు ఆడుకుంటాడని చెప్పేసి తీసుకుందండి. కానీ ఇంట్లోని తినడానికి బియ్యం కూడా లేదు. ఈరోజు సంగతే వాళ్ళ అబ్బాయి పట్టుకొని వెళ్ళారు దుకాణంకి, సావుకారు దగ్గరికి, సావుకారండి 1 కిలో బియ్యం వేయండి, మేము తర్వాత డబ్బులు ఇస్తాం, మా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ సావుకారు ఏం చేతిలో చేసిన ఆ గాజుని అడిగారు, నాకు ఆ గాజు ఇచ్చేసి మా అబ్బాయి ఆడుకునేకి నేను తీసుకుంటాను. సరే, ఇదేంటి దొరికింది నాకు, తీసుకోండి గాజు పెంకు. ఈ గాజు పెంకు కిలో కాదు, నీకు 25 కిలో బ్యాగ్ ఇస్తాను. అరే, ఈ గాజులో 25 కిలో నాకు దొరికింది, 25 కిలో. సరే అతను ఆనందం అయిపోయాడు. 25 కిలో గురించి వెళ్ళారు, 25 కిలో దొరికిపోయింది ఇతనికి. కానీ ఆ సావుకారు అది తెలుసుకున్నారేంటి, అది వజ్రం, అది గాజు కాదు, అది వజ్రం. అతను ఆ వజ్రంతో మిల్లులే చేసేసారు, రైస్ మిల్లులే కొనేసారు 2-3. 25 కిలో బ్యాగ్ ఏంటి, కొన్ని రైస్ మిల్లులే నిర్మాణం చేసేసారు. ఆ సావుకారికి ఆ గాజు పెంకుతలక విలువ తెలుసు, కానీ ఆ వ్యక్తికి గాజు పెంకుతల విలువ తెలియదు. మనం ఏదైతే సమావేశం అయి ఉన్నామో, ఇక్కడ ఏదో స్వామిలు చెప్తున్నారు, ఇక్కడ కూర్చున్నాము, రమ్మంటున్నారు, దీపదానం చేయమంటున్నారు, దామోదర అష్టకం చదవమంటున్నారు, దీన్ని విలువ మనకు తెలియదు. ఆ వ్యక్తి ఎలాగైతే గాజు పెంకు అనుకున్నాడు, తను మా పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి, దీన్ని విలువ తెలియదు. మనం ఈ విలువ అనేది ఎప్పుడు పొందుతాం అనేది అప్పుడు మనం తెలుసుకుంటాం, వాస్తవంగా ఈ విలువ పొందాం మనం. ఈ దీపదానము, ఈ భగవంతుల హరికథ, ఈ అష్టకముతో సహా హరినామము, ఈ తిలకము తలక మహిమ, భగవంతుల దర్శనము, ఇవన్నీ చిన్మయమైనది. ఇది భౌతిక ప్రపంచంలో ధనంతో, ఐశ్వర్యంతో, లాభంతో మనం తూకం వేయలేము. డబ్బు, ధనం, ఐశ్వర్యం, ఇల్లు, ప్రతిష్ట, మానసన్నాన్ని భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు పైన కూడా ఇవన్నీ మనం చిన్మయమైన వస్తువుల్ని మనం ఏదైతే చేస్తున్నామో దానికి తూకం వేయలేము. దీంతో సరిసమానం ఏది కాదు. సో
అందుకే మనందరూ భక్తి శ్రద్ధలతో దీపార్పణం చేసాం కాబట్టి ఈరోజు అందరూ చదవాలి. ఫస్ట్ శ్లోకం తాలూకు మీనింగ్ని మనం ఎంటర్ అవుతాం. ఎప్పుడైతే పరిగెట్టారో యశోదామ్మ కూడాను పరిగెడుతున్నాను. ఈ శ్లోకంలో ఉన్నది అదే కథ. పరిగెడుతూ ఎంత వేగంగా కృష్ణుడు పరిగెడుతున్నారో అంత వేగంగా యశోదామ్మ కూడా పరిగెడుతున్నారు. కేవలం కృష్ణుడికి యశోదామ్మకి కేవలం ఒక చెయ్య గ్యాపే ఉన్నది, ఎక్కువ ఏం లేదు. ఇదిగో పట్టేస్తాను అనుకున్నారు కానీ యశోదమ్మ పట్టుకోలేకపోతుంది. ఎక్కడో ఉంటే పాపం యశోదమ్మ మరి ప్రయత్నించి కూర్చోపోతారు, కానీ ఇక్కడే ఉన్నారు. ఈ ముందు కనబడుతున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. భగవంతుడు ఈ విధానంగా తను యశోదమ్మ 70 సంవత్సరాల ముసలావిడ చిన్న చిన్న పాదాలతో కృష్ణుడు పరిగెడుతున్నారు. చిల్ 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 అనుకొని అతని తలక మువ్వలు కాళ్ళని పట్టీలు వేసుకున్నారు. అద్భుతమైన పరిగెట్టడం. ఆ పరిగెట్టడం చూస్తేగా మోహితం అయిపోతారు అందరూ. కానీ యశోదమ్మ పట్టుదలతో పరిగెడదామని చెప్పేసి పట్టుకుందామని ప్రయత్నిస్తున్నారు, కానీ ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోతున్నారు. కేవలం చెయ్యి డిస్టెన్సే ఉన్నది. మళ్ళీ 70 సంవత్సరాల ముసలివాడ అలిచిపోతున్నారు. కృష్ణుని పట్టుకోడు అని ఒక దగ్గర కూర్చోపోయారు యశోదమ్మ. కృష్ణుడు కూడా అక్కడ కూర్చున్నారు. అమ్మ ఏమి రండి, పరిగెట్టండి, పట్టుకోండి అంటున్నారు. కృష్ణ నేను పట్టుకోలేను. వాస్తవం ఎవరు పట్టుకోలేరు కృష్ణుడిని. ఎవరు పట్టుకుంటారు? ముని ఋషులు బ్రహ్మ కూడా పట్టుకోలేరు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలు కూడా పట్టుకోలేరు కృష్ణుడి తాలూకా ఆడజాడ. ఎవరు పట్టుకుంటారు? చెప్పారు కృష్ణుడు, అమ్మ పట్టుకోలేవా? నేను పట్టుకోలేను. అయితే నువ్వు కర్ర పారి, నేనే వచ్చేస్తాను నీ దగ్గరికి అని. దూరంగా పారాలి మళ్ళీ ఆ కర్ర. యశోదమ్మ ఆ విధానంగా కర్రని చాలా దూరంగా పారేసడంతో కృష్ణుడు స్వయంగా యశోద తలకు ఒళ్ళో కూర్చోపోయారు. ఈ కథలో మర్మం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా నువ్వు కృష్ణుని పట్టుకోలేము. కృష్ణుడే దయచేసి మన దగ్గరికి రావాలి. కానీ యశోద దగ్గరికి కృష్ణుడు ఎందుకు వచ్చాడంటే, తను పట్టుకుందామని పట్టుదల, ప్రయత్నం, కృష్ణుడికి పట్టుకుందామని పరిశ్రమ ఉన్నదే, ఆ పరిశ్రమతోని కృష్ణుడు దొరికిపోయారు. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దృష్టా పరిశ్రమం కృష్ణ కృపయాసిత్ స్వబంధనే అతను బంధించిపోయారు. ఎలాగా? దృష్ట్వాం పరిశ్రమం కృష్ణ, చూశారు యశోదమ్మ తలక పరిశ్రమని చూశారు. మన పరిశ్రమ రోజు మంగళారతికి వస్తున్నాం, ఎంత పని ఉన్నాం, పరిశ్రమ 16 మాల చేస్తున్నాం, రోజు నగర సంకీర్తనకి వెళ్తున్నాం, మళ్ళీ గృహకృత్యాలను చేసేసి సద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం దీపదానంకి వస్తున్నాం, మళ్ళీ కొంతసేపు కథ వింటున్నాం. పరిశ్రమ కదా. దృష్ట్వాం పరిశ్రమ కృష్ణ కృపయాసిత్ సుబంధనం. ఖచ్చితంగా ఇదే మన పరిశ్రమ. మనం పరిశ్రమ ఇంకేం చేయలేం. పరిగెడతామా కొండలపైన? పరిశ్రమ అంటే ఇదే పరిశ్రమ. ఎవరైతే పొద్దున్న మంగళారతికి వస్తారో, నగర సంకీర్తనం చేస్తారో, 16 మాల చేస్తారో, మరి సంధ్యా దీపదానం చేస్తారో, కథా కీర్తనలోని ఉంటారో, అటువంటి మహాపరిశ్రమ. వాళ్ళ ఇంట్లోని గృహకర్చాలు సద్యోగం చేసుకొని పరిశ్రమ. ఈ పరిశ్రమ చూసి భగవంతుడు మన దగ్గరికి వస్తారు కృపా చేసి. మనం భగవంతుడికి పొందగలం. లేదంటే మనం చేష్టతో మనం ప్రయత్నంతో భగవంతుడికి పట్టుకుందామంటే అది ఎవరి వల్ల కాదు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయాత్మభావేన జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థం, నా అనుకంప, నా అనుగ్రహం వల్ల ఒక వ్యక్తి నా తాలూకా జ్ఞానాన్ని పొందగలడు. మరి నన్ను పొందడానికి ప్రయత్నించగలడు. ఆ ప్రయత్నంతో
వాడికి నేను పొందుతాను, వాడు నాకు పొందగలడు. కానీ ప్రయత్నంలోని ఏ ప్రకారంగానూ మనం లోటు ఉండకూడదు. ఏదో మనం ఈరోజు నిద్ర ఎరిగింది, మనం వచ్చాం, నిద్ర ఎరగలేదు, అలారం తగలలేదు, మనం పడుకోపోయాం. శరీరం సహకరించింది, వచ్చాం, సహకరించలేదు, రాలేదు. ఇంట్లో పని ఉంది, నగర సంకీర్తన బంద్, ఆరతి బంద్, కథ బంద్, పదారమాల బంద్. ఇది పరిశ్రమ. చూస్తా ఇటువంటి పరిశ్రమ అవుతుంది. పరిశ్రమలను ఎప్పుడు, నియమములను ఎప్పుడు మనం త్రుటి చేయకూడదు, భంగం చేయకూడదు. ఏదైనా సరే భగవంతుడి కార్యానికి నేను అడ్జస్ట్మెంట్ కంప్రమైజ్ అవ్వకూడదు. మనం వ్యాపారానికి, ఇంట్లో గృహ ఖర్చాలకి మనం ఎలాగ కంప్రమైజ్ అవ్వము, అలాగే భగవంతుడిని పొందడానికి పరిశ్రమ చేయడానికి మనం కంప్రమైజ్ అవ్వకూడదు. భగవంతుడి గారి తర్వాత ఏంటి అయిపోయింది, రేపు చేసుకుందాం అంటాం. అదే వ్యాపారం అయితే లేదు, 9:30 వరకు షాప్ తీసుకుంటాం. ఎవరైతే షాప్ ఉన్నదో, వ్యాపారం ఉన్నదంటే 10, 10:30, 11 వరకు కూడా చేయొచ్చు. షాప్ ఉన్న మరి వ్యాపారం వస్తుంది, ఏం చేస్తాడు, బంద్ చేస్తాడు. అంటే వ్యాపారం ఉంటే ఖచ్చితంగా చేస్తాడు, అరగంట గంట పరిశ్రమ అయినాడు అయింది. అదేవిధంగా మనం ఖచ్చితంగా పరిశ్రమలను ఎప్పుడు ఏ లోటు చేయకూడదు. ఈ పరిశ్రమ వల్లే భగవంతుడు మనం పొందగలం. పరిశ్రమ కేవలం చేయగలం మనం, కానీ ఆ పరిశ్రమాన్ని చూసి భగవంతుడి కరుణ చేసేసి మనకి భగవంతుడు మనం పొందగలం భగవంతుడికి. మరి పరిశ్రమ చేస్తే పొందుతారని చెప్పేస్తే నైమిషారణ్యాన్ని లేదు. ఎక్కడ రామచంద్రమూర్తి వనవాసంకి వెళ్ళారు. అక్కడ ఒక్కొక్క యోగి ఒకరికన్నా ఒక పరిశ్రమ ఉండేది. ఎవరు ఒక పూట తిండి ఉండేది, ఎవరు అసలు నీళ్ళు తాగి ఉండేవారు, కేవలం పళ్ళు తిని ఉండేవారు, కేవలం ఆకులు తిని ఉండేవారు. వీళ్ళు ఇంకా పరిశ్రమ ఉండేది. కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా భక్తిమతి శబరి దగ్గరికి వెళ్ళారు భగవంతుడు రాముడు. వీళ్ళకంటే ఎక్కువ పరిశ్రమ చేశారా? భక్తితో పరిశ్రమ చేయాలి. సో చాలామంది భగవంతుడికి దానం ఇస్తానంటారు. భగవంతు దానం ఇచ్చాం మేమండి, ఆ గుడికి దానం ఇచ్చాం అంటారు. ఇలాగంటారు, ఈ వర్డ్స్ అంటారు. భగవంతుడు ఆ గుడికి మేము దానం ఇచ్చామండి అని. ఏం దానం ఇచ్చారు మీరు భగవంతుడికి? భగవంతుడికి దానం ఇవ్వగలరా? ఈ వర్డ్ ఏ విధానంగా యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఎవరైతే లేనోళ్ళకి, పేదోళ్ళకి, ఎవరికి శక్తి లేకపోయినప్పుడు వాళ్ళకి మీరు దానం ఇవ్వగలరు. ముష్ఠోళ్ళకి, అడుగుతున్న వాళ్ళకి, ఎవరికి తిండి లేదు, బట్ట లేదు, వాళ్ళకి దానం ఇస్తారు. భగవంతుడికి అవన్నీ లేవేంటి? మీరు దానం ఇవ్వడం ఏంటి? మీరు భగవంతుడికి దానం ఇస్తారా? ఎవరు అది చెప్తారు? వాళ్ళు ధర్మకర్త, వాళ్ళ గుడికి బోల్డ్ దానం ఇచ్చాడు, భగవంతుడికి దానం ఇచ్చాడు. ఏంటి భగవంతుడు దానం ఇచ్చాడు? ఈ ప్రపంచం అంతా భగవంతుడిది, ఈ ఐశ్వర్యం అంతా భగవంతుడిది, మీరు దానం ఇవ్వడం ఏంటి? మరి చాలామంది అంటారు, నేను సేవ చేస్తున్నాను. ఇంకొద్దిగా టెర్మినాలజీ కొద్దిగా చేంజ్ చేస్తారు. నేను సేవించాను, నేను సేవ చేశాను. ఏం సేవ చేశారు? ఎవరికి కాలు చేతులు లేవో, ఎవరికి కళ్ళు కనబడవో, ఎవరు తినలేరో, వాళ్ళు వండుకోలేరు, వాళ్ళకి మీరు సేవించి మీరు పెట్టారు. భగవంతుడికి కాలు చేతులు లేవా, లేకపోతే ఏంటి అవయవాలు పనిచేయవు, మీరు సేవించడం ఏంటి? ఈ వర్డ్స్ అన్నీ రాంగ్ వర్డ్స్. నేను దానం చేశాను, నేను సేవించాను. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లోని, మీరు అతనికి ఐస్ క్రీమ్ కొనుక్కోననుకో, లేకపోతే ఇంకా చాక్లెట్ కొనుక్కోననుకో, లేకపోతే స్కూల్ ఫీజుతో మీరు డబ్బులు ఇచ్చారు. అయితే మీరు దానం ఇచ్చారు మీ పిల్లలకి? చెప్పండి. చెప్పుకున్నారు, నాకు పిల్లలకి నేను దానం ఇచ్చానయ్యా డబ్బులు అని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకు అక్కడ మీ పిల్లలకి ఎందుకు చెప్పుకున్నారు దానం ఇచ్చానని చెప్పేసి? భగవంతుడి గుళ్ళని మీరు దానం ఇచ్చేసారా? అది దానం అన్నది. మన పిల్లల పైన మనకి ప్రేమ, అందువల్ల అతనికి మనం ప్రేమతో ఇచ్చాం. డబ్బు ఇవ్వలేదు, ప్రేమ ఇచ్చాం. వెళ్ళి బాబు నువ్వు ఐస్ క్రీమ్ కొని తిను. ఆ విధానంగా మనం దానం ఏంటి ఇచ్చాం? సేవించాం. చిన్నపిల్లడు పాపం స్నానం చేయలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడో, ఏదో చేయలేకపోతున్నాడో, వాడికి సేవించాం. ఎందుకు? మా పిల్లడికి నేను సేవిస్తున్నాను ప్రేమతో. మీరు ఎప్పటికీ ప్రేమతో సేవించరో, ప్రేమతో ఏ వస్తువు ఎవరో అది భగవంతుడు స్వీకరించరు. భగవంతుడికి మీరు సేవిస్తారేంటి? భగవంతుడికి ఏంటి? మీరు దానం ఇస్తారు. మీకు ఎంత శక్తి ఉన్నదేంటి?
సహస్రలక్ష్మి అతని సేవలో ఉన్నది. ఏంటి ఆ శ్లోకం? లక్ష్మీ సహస్రత సభ్రమ సేవ్యమానం చింతామణి ప్రకరషద్మ సుకల్పవృక్ష లక్షావృతేషు సురవిరభిపాలయంతం. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం. లక్ష్మిలు, సహస్ర లక్ష్మిలు అతనికి సేవిస్తుంది. ఒక లక్ష్మి అంటే మీరు పెద్ద పొంగిపోతారు. సహస్ర లక్ష్మిని భగవంతుడు సేవిస్తున్నారు, మీరు దానం ఇస్తారా భగవంతుడికి? తప్పు. ఈ వర్డ్స్ని, ఈ టెర్మినాలజీ మనం యూజ్ చేయకూడదు. భగవంతుడికి నేను దానం ఇచ్చాను అని చెప్పేసి. దానం మనం ఇవ్వలేము, ప్రేమతో ఇచ్చాం. ప్రేమతో స్వామికి నేను ఇచ్చాను అని చెప్పేసి చెప్పాలి. ప్రేమ అని శబ్దం పెట్టాలి, దానం అని సానం పెట్టుకోవాలి. దానం ఎవరికి ఇస్తారు? వికారీలకి, లేనోళ్ళకి, పేదోళ్ళకి, ముష్టోళ్ళకి ఇస్తాం దానం. ఏ ప్రకారంగా అర్హత లేదు వాళ్ళకి, తినడానికి, బట్టలకి, వాళ్ళకి దానం ఇస్తారు. భగవంతుడి గుడిలో మీరు దానం ఇస్తారేంటి? అక్కడ చాలామంది దానం బాక్స్ అంటారా, గుప్త దాన బాక్స్ అంటారు. దాన బాక్స్ కూడా కరెక్ట్ కాదు. గుళ్ళోని ఆ వర్డ్స్ తీసేసేది. దానమా? భగవంతుడికి మీరు దానం ఇస్తారండి. అంత ఐశ్వర్యం భగవంతుడి కన్నా మీకు ఎక్కువ ఐశ్వర్యం ఉందా? భగవంతుడికి దానం ఇస్తారు. భగవంతుడు సత్తాహీనం మాత్రం లేదు. భగవంతుడి యొక్క పరిభాషని మనం చేంజ్ చేసేసాం. మీరు ఇచ్చే డబ్బుతోని గుడి గోపురాలు అవుతుందా? నడుస్తుందా? చాలా వరకు భ్రమ అలాగే ఉన్నది. మనం ఇచ్చిన డబ్బుతోనే కదా ఈ గుళ్ళు నడుస్తున్నాయి అని చెప్పేసి చాలామంది భ్రమ అలాగే ఉంటుంది. లేదు, భగవంతుడు దయచేసి ఈ గుళ్ళో వచ్చున్నారు. ఈ గుళ్ళోని ఆశ్రయం చేసిన ప్రతి వ్యక్తికి భగవంతుడు ఐశ్వర్యం ఇస్తారు. ఈ జగత్తమంతా ఐశ్వర్యం ఇచ్చింది భగవంతుడు. సో విధానంగా మనం ఈరోజు ప్రథమైన శ్లోకం బంధించి కృష్ణుడు స్వయంగా దొరికిపోయాడు. యశోదమ్మ పట్టుకోలేదు, స్వయంగా కృష్ణుడే వచ్చి తన ఒళ్ళులో కూర్చోపోయారు. ఎందుకు? దృష్టా పరిశ్రమం కృష్ణ. ఆ పరిశ్రమని పాపం యశోదమ్మ ఆ 70 సంవత్సరాల ముసలి వయసులోని కూడా కృష్ణుని పట్టుకుందాం అని చెప్పేసి పట్టుదల, ఆ పరిశ్రమని చూసేసి కృష్ణుని ప్రసన్నం అయిపోయాయి. ఎంత పరిశ్రమ చేస్తున్నారమ్మ, ఎంత ముసలి వయసులోని నన్ను పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. ఒకవైపు మొత్తం అంత చెమట్లు, అలిచిపోతున్నారు, ఆయేషం, జుత్తులు అన్నీ ఈ విధానంగా అయిపోయింది. పాప మా అమ్మ తాలూకా రూపం చూసేసి భగవంతుడికి కరుణ వచ్చిందట, దయ కలిగింది. మొత్తం తను జడలో ఉన్న పూలన్నీ జారిపోయి మొత్తం వస్త్రం అంతా అస్తరవస్త్రం అయిపోయింది. ఇటువంటి రూపం చూసేసి కృష్ణుడు దయ కలిగిందట యశోద పైన. అప్పుడు కృష్ణుడు వచ్చి తన ఒళ్ళో కూర్చుంటున్నారు. అమ్మ దొరికి కృష్ణుడిని కొంతసేపు ఆలింగనం చేసేసి ప్రేమతోని సుఖం అంటే పరిశ్రమ తగ్గట్టుగా ఫలితం దొరికింది. కృష్ణుడి తాలూకు ఆలింగనం, కృష్ణుని స్పర్శ, కృష్ణుని ముట్టుకోవడం, కృష్ణునికి దగ్గరగా చూడడం. కానీ మళ్ళీ సమయంలోని లేదు, నేను ఇతను ప్రేమతో వశమైపోతే అవదు, ఇతనికి నేను పనిష్మెంట్ ఇవ్వాలి. లేదంటే ఇటువంటి అల్లర పనులు చేస్తుంటారు. ఎవరు కొండ బదులు కొట్టడం. నేను ఇన్ని రోజులు కేవలం కంప్లైంట్స్ని విన్నాను. ఏంటి? ఫిర్యాద్ విన్నాను అంతే. ఇప్పుడు స్పష్టంగా నేను చూశాను, మన ఇంట్లోని కొండ బదులు కొట్టారు, మరియు ఈ ప్రకారంగా ఆ వెన్నని దొంగలించి అన్ని కోతులకి బాణర్లకి ఇస్తున్నారు. సో నేను ఈరోజు ప్రూఫ్ అయిపోయింది, తెలిసిపోయింది నాకు ఖచ్చితంగా. ఇతను మన ఇంట్లోనే ఎంత పని అల్లరి చేస్తున్నారంటే పరా ఇంట్లో నీకు ఎంత అల్లరి చేస్తుంటారు ఇతను ఖచ్చితంగాను మనం ఇది రేపొద్దున్న నందమహారాజ్ తాలూకా యువరాజ్. నందమహారాజ్ తర్వాత ఇతనే కదా రాజు అవుతారు మళ్ళీ. ఇటువంటి ఈ రాజు దొంగతనం చేస్తే ఈ మన కృష్ణుడికి ఎవరు రాజు చేస్తారు? సో ఇతని భవిష్యత్తు పాడైపోతుందని చెప్పేసి యశోదమ్మ ఏం చేస్తున్నారు? కృష్ణుడిని పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళి రోకల బండికి కడుతున్నాను. బంధనం, ఎంత బంధనం! తను ఎంత తాడు తెచ్చినా కూడాను 2 అంగుళాలు చిన్నది అయిపోతుంది. ఇంకో తాడు తీసుకొని, పెద్ద తాడు తీసుకొని దానికి యాడ్ చేస్తాను, మళ్ళీ కడితే 2 అంగుళాలు చిన్నది. ఇది ఎందుకు చిన్నదయ్యింది, ఈ 2 అంగుళాలు ఎందుకు చిన్నదయ్యింది అనేది మనం తెలుసుకోకముందు ఈరోజు
సత్యవ్రత ముని ఈ 8 శ్లోకాలతో చెప్పిన వాక్యాన్ని మనం కొంతవరకు తెలుసుకున్నాం. మన ఊరికి పాడేస్తున్నాం. ఏంటో ఒక బోర్డు చూపించారు, మనకు కాగితాలు ఇచ్చారు, దీపం ఇచ్చారు, చదువుమంటున్నారు, చదివేస్తున్నాం. కానీ దీని తాలూకు మీనింగ్ తెలుసుకొని చదివితే, అందుకే ఎక్కువ రోజులు మనం తీసుకుంటే ఈ మీనింగ్ తెలుసుకోలేము. అందుకే ఒకరోజైనా ఈ మీనింగ్తో మనం అట్లీస్ట్ స్వామి తాలూకా దీపాన్ని ఆరాధన చేద్దాం. సో అందరూ నాతో పాటు చదవాలి. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం. నమామీశ్వరం యశోదా వియోలు ఖలాబ్ధవమానం. పరామృష్టమత్యంత తతనృత్య గోప్యా. నమామి. నమామి అంటే ఏంటి శబ్దం? మనం తెలియదు మనకి, కానీ చదువుతాం. మనం అందరి దగ్గర విన్నాం, మనం కూడా నమస్కారం చేస్తాం. నమామి అంటే ఏంటి? మనకి ఫస్ట్ వాడే తెలియదు ఏంటి. ఇంకా అష్టకాల తర్వాత అందరూ మనం చెప్తారు, మన ఉపదేశం అంటే బోల్డ్ ఇస్తారు. ఉపదేశం ఎవరు చెప్పయ్యా, ఎలాగా అలాగా అలాగా అంటారు. భగవంతుడి గురించి బోల్డ్ వాక్యాలు చెప్పేస్తుంటారు ఇలాగా. కానీ ఫస్ట్ వాడతారు మీనింగ్ ఎవరు చెప్పి? నమామి. ఎవరు తెలియదు, శబ్దం సైలెన్స్ అంతే. మనది అదే. ఏం భక్తి అంటే మన గురువులు ఒక వెనకట్లో ఒక వెళ్ళిపోవడం అంతే. అది తెలుసుకోవాలి. ప్రతి మనం ఒక్కొక్క శబ్దం తెలుసుకుందాం. ఈ నమామి అంటే ఏంటి, ఈశ్వర అంటే ఏంటి, సచ్చిత్ ఆనందం అంటే ఏంటి, ద్రాక్ష పళ్ళు ఎలా తింటాం, గుర్తుంటే గుర్తు తినేస్తాం ఏంటి, ఒక్కొక్కటి ఒలుచుకొని తింటాం. అలాగే ఈరోజు ద్రాక్ష పళ్ళలాగా మనం ఈ శ్లోకాన్ని తినాలి, ఆస్వాదించాలి. సో నమామి శబ్దం తాలూకా చూడండి, ఈ శ్లోకాలన్నీ 4 తత్వాలు ఉన్నాయి, 4 విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే తత్వ విశేషం. భగవత్తత్వాన్ని సత్యవతి ముని రాశారు. రెండోది ఏంటి? రూపతత్వం, రూప విశేషత్వం. మూడోది పరివార విశేషత్వం, పరివారం ఎంతమంది ఉన్నారు దాని గురించి రాశారు. నాలుగోది లీలా విశేషత్వం. 4 విశేషాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒకటేంటి విషయం? భగవత్తత్వ విశేషం. రెండోది రూప విశేషం. మూడోది పరివార విశేషం. నాలుగోది లీలా విశేషం. సో ఈరోజు నమామీశ్వరం సచ్చిదానంద రూపం వరకు తత్వ విశేషం. ఈ ఫస్ట్ లైన్లో ఏంటుంది? భగవత్ తత్వ విశేషం ఉన్నది. నమామి అని చెప్పడంతో ఇది మంగళాచరణం. నమామి అంటే మంగళాచరణం. మళ్ళీ ఇదొక వాడు కొత్తగా వచ్చింది. మంగళాచరణం అంటే ఏంటి? నమామి అంటే ఈ శబ్దానికి ఏదైనా కార్యం చేసే ముందు మంగళాచరణం, మంగళాశాసనం చేస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే సత్యవ్రత ముని ఇటువంటి అద్భుతమైన భగవంతుల యొక్క లీలాన్ని రచిస్తున్నారు, స్మరిస్తున్నారు, కీర్తిస్తున్నారు. దాని గురించి మంగళాచరణం చేస్తున్నారు. మనం ఇప్పుడు కథ చెప్పే ముందు మంగళాచరణం చేస్తాం. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ. ఇది మంగళాచరణం. అంటే ఏ ప్రకారంగా విఘ్నం ఉన్నా ఆ విఘ్నం నాశనం అయిపోవాలి. మంగళాచరణం అంటే ఏంటి? మనం చేసే కార్యము సుమంగళంగా అవ్వాలి, మంగళప్రదంగా అవ్వాలి. మనం భగవంతుడికి వచ్చేసి నమస్కరిస్తున్నాం అంటే దాని అర్థం నమామి అంటే ఏంటి? మంగళం అవ్వాలి. ఈ నమస్కారంతో నేను వచ్చి దర్శనం చేసుకోవడంతో
మంగళ మంగళం అవుతుంది. అన్నిటికంటే మంగళాచరణం ఏంటి? ఎవరైతే బుద్ధి, మనసు, శరీరము భగవత్ సేవలో ఉన్నారు, భగవత్ చింతనలో ఉన్నారు. నమామి నమామి అంటే మంగళాచరణము మనం 4 విధాలుగా చూడొచ్చు, 4 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఒకటి మంగళాచరణము ఏదైతే మనం కార్యం ఆరంభిస్తున్నామో అది మంగళప్రదంగా అవ్వాలి. సత్యవతి ముని తాలూకా మంగళాచరణం. నేను స్వామి ఈ భాగవతంలోని అనేక లీలలు ఉన్నాయి, భగవంతుడిది అనేక లీలలని ఇది ఒక అద్భుతమైన లీల. ఏ లీలని భగవంతుడు బంధించిపోయారు. భగవంతుడికి బంధించడానికి ఎవరికి సమర్థత ఉన్నది? వతం ప్రతం పట్ బంధతో విశ్వం. అతను కేవలం ఒక చిన్న మాయతోటి మొత్తం విశ్వాన్నే బంధించి ఉన్నారు. మొత్తం అంతరిక్షాలని, సూర్యుల్ని, చంద్రుల్ని, అనేక గ్రహాలని, అనేక విశ్వమంతాను అతను వతం ప్రతం విశ్వం బంధనం, చిన్న మాయాశక్తితో. తనలో చిన్న శక్తి ఒకటి మాయాశక్తి. భగవంతుడు అనేక శక్తి ఉన్నది. అనేక శక్తులను ఒక చిన్న మాయాశక్తులని మొత్తం ప్రపంచానికి బంధించేసి ఉన్నారు. మనకి ఎవరికి, స్త్రీలకి, పుత్రులకి, అమ్మకి, నాన్నకి, ఎవరు ఏ ప్రకారంగా సంబంధం కుదిరించి మన అందరికీ ప్రపంచం అంతా బంధించి ఉన్నారు. అతనికి వాళ్ళు బంధించేస్తారా? మరి అటువంటి బంధన లీల ఈ సత్యవ్రత ముని వర్ణించడానికి వెళ్తున్నారు. సో ఏ ప్రకారంగా అమంగళం ఉండకూడదు అని ఫస్ట్ వేస పితామహ ఎప్పుడైతే సరసజ్జలో ఉన్నారో, సరసజ్జ అంటే ఏంటి? బాణాల తాలూకా మంచంలో ఉన్నారో, అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారో ఫస్ట్ అతను నమస్కరించారు. ఫస్ట్ నమస్కారం చూడండి. నమామి అంటే మంగళం. మీ దర్శనం స్వామి నాకు మంగళం అయిపోయింది. ఈ చివరి క్షణంలో వచ్చేది నాకు మంగళం. నమస్కారం అయింది మంగళాచరణంలో. కుంతీదేవి ప్రతి దుఃఖంలోని తను నమస్కరించే ఉంది. ఎన్నిసార్లు దుఃఖమైనా కూడా కృష్ణునికి ఎక్కడ ఉన్నా కూడా తన దుఃఖం అనిపించిందంటే కృష్ణునికి నమస్కరించే నమస్కారం. నేను అరే బ్రహ్మ ఎవరైతే బ్రహ్మలోకం నుంచి కృష్ణుని తాలూకా లీలల్ని చూసేసి విస్మయం అయిపోయారో, కృష్ణుడి దగ్గర అపరాధం చేసేసారో, క్షమాపణ అనడానికి ఫస్ట్ వెళ్ళి బ్రహ్మ నమస్కరిస్తున్నారు. నమస్కారం ఎంతో గొప్ప భావన ఉన్నది. బ్రహ్మ కూడా భగవంతుడికి నమస్కరిస్తున్నారు. స్వామి తప్పు అయిపోయింది, మీ తాలూకు లీలలు నేను తెలుసుకోలేకపోయింది. బ్రహ్మ తప్పు చేశారు, నేను అటువంటి లీలాన్ని, అటువంటి భగవంతులకు లీలాన్ని నేను వర్ణించడానికి వెళ్తున్నాను, అందుకే నమస్కారం చేస్తాను. నమామి. సో ఒకటి ఏంటి? మంగళాచరణం. రెండోది మంగళాచరణం ఏంటంటే అనేక విఘ్నాలు నాశనం కూడా మంగళాచరణం చేస్తాం. మనం భగవంతుడికి నమామి ఇప్పుడు చెప్తున్నాం. మనం దీపం వెలిగించి నమామి అంటే మన విఘ్నాలన్నీ నాశనం అయిపోయి, ఏదైతే భవిష్యత్తులోనే విఘ్నాలు వస్తాయో ఆ విఘ్నాలన్నీ నాశనం అయినానికి మనం నమామీశ్వరం పాడుతున్నాం. మనం తెలియదు మనకి మీనింగు, కానీ మనకు రాబోయే విఘ్నాల్ని నశించడానికి ఈరోజు దీపం పట్టుకొని భగవంతుడికి నమామి. ఇంకా మిగతా వర్డ్స్ చెప్పుకున్నాను. ఒక వర్డ్లో ఎంత బెనిఫిట్ ఉన్నది. ఇంకా అష్టకం 8 స్ట్రాంజాలు ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రాంజాలో 4 లైన్లు ఉన్నాయి. కేవలం ఒక వర్డ్లోనే ఇన్ని. ఒకటేంటి? ఏదైతే మనం చేస్తున్నామో దానికి మంగళప్రదం అవ్వాలి. రెండోది విఘ్నాలు నాశనం అవ్వాలి. మరి ఇంకొక మంగళాచరణం దీనికి ఏ విధానంగా యూజ్ అవుతుందంటే అభిష్టపూర్తి. అభిష్టపూర్తి అంటే ఏంటి? మన కోరిక తీరుతుందట. కేవలం నమామి అని భగవంతుడికి మనం ఇప్పుడు చేతులు తోడుకొని దీపదానం చేస్తున్నామో, మన ఏదైతే కోరుకున్నామో మనసులోని అది తీరుతుందట. ఈ ఒక్క శబ్దంలోని ఎంత మీనింగ్ చూడండి. ఇదే సత్యవ్రత, ఇదే ముని తాలూకా ప్రత్యేక మనం రాసేస్తాం అయిపోతుంది ఏంటి. ఇది సనాతన గోస్వామి తనలో దిగ్దర్శిని టీకా, దిగ్దర్శిని అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు. ఆ దిగ్దర్శిని టీకాలోని ఈ సనాతన గోస్వామి ఇది వ్యాఖ్య చేస్తున్నారు. అసలు సత్యవ్రత ముని
ఏ ప్రకారంగా ఈ అష్టకాన్ని రాశారు, ఏ భావనలు రాశారు అని. సో మరి ఈ నమామి అనే మంగళాచరణం ఏ సమయంలో చేయాలి? దానికి ఒక సమయం ఉంటుంది కదా, ఏదో ఒక సమయం. తినడానికి ఒక సమయం, పడుకోవడానికి ఒక సమయం. రాత్రి 12 గంటలకు మనం దుకాణం ఓపెన్ చేస్తామేంటి? దుకాణం ఓపెన్ చేసిన ఒక సమయం ఉంటుంది. ఆఫీస్కి మనం రాత్రి 10 గంటలకు వెళ్తా అవుతుంది ఏంటి? ఏ టైంలో వెళ్ళాలి? మనం ఆ టైంలోనే వెళ్ళాలి. ఈ మంగళాచరణం, ఈ నమామి అనేది ఏ సమయంలోని మనం చెప్పాలి? ఏ సమయంలోని? అన్ని జీవితం అంతా అంతమైపో ఉంటుంది, ముసలైపోతాం, పిల్లలు అడగరు, కోడలు అడగరు, కళ్ళు కనబడవు, మనకి సాయంగా ఒక కర్ర ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంత నమస్కారం చేసినా, ఎంత నమామీశ్వరం చేసినా కూడా వృథా, తేలిక పనికిరా. ఏ సమయంలో ఉన్నది? అన్నీ ఉంటుండగానే, మన కళ్ళు, ఇంద్రియాలు, మన బలము, బుద్ధి, ఐశ్వర్యం ఉంటుండగానే మనం అప్పుడే ఆ సమయంలోనే నమామి. అన్నీ అయిపోయిన తర్వాత నమామి చేస్తే ఉంటుంది. చేసిన జీవితం అంతా మనం పాపం చేసేసి అంతిమ చూడని వృద్ధావస్థలని ఏడుపు గోలు చేసుకొని భగవంతుడు నన్ను రక్షించు రక్షించు అంటే ఎవరు రక్షిస్తారు? నువ్వు చేసిన కర్మానికి నువ్వు అనుభవించాల్సింది. వయసు ఉంటుండగానే, భక్తి ఉంటుండగానే, మన ఐశ్వర్యము, శక్తి, బుద్ధి, జ్ఞానం, ఇంద్రియాలు శక్తివంతంగా ఉంటుండగానే మనం అప్పుడే ఆ కాలంలోనే మనం చెప్పాలి నమామీశ్వరం. అన్నీ అయిపోయిన తర్వాత ఎంతసార్లు నమం చేసిన కూడా దేనికి పనికిరాదు. దానికి ఒక కాలం ఉన్నది. మరి ఏ భావంలో చెప్పాలి? ఈ నమామిలోని ఒకటి అంత మంగళప్రదం అవ్వాలని ఒక మీనింగ్, రెండోది అభిష్ట పూర్తి, మన కోరిక పూర్తి అవ్వాలని చెప్పేసి, మూడోది అన్ని విఘ్నాలను నాశనం అవ్వాలని చెప్పేసి, నాలుగోది ఏ సమయంలోని మనకి బుద్ధి, బలం, శక్తి, ఐశ్వర్యము, ఇంద్రియ బలం అన్నీ ఉంటుండగానే మనం చెప్పాలి. ఐదోది ఏ భావంలో చెప్పాలి నమామి? సత్యవ్రతి ముని చెప్తున్నారు ఏ భావంలో చెప్పాలి. మన భావం ఏమై ఉండాలి? ఏమైనా భావం ఉండాలి? దాస్య విశేషేణో విధాన అదో అవిష్టం. దాస్య భావేన, స్వామి నేను మీ పనివాణ్ణి, నేను దాసుడిని, నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ప్రసన్నం అవుతారు భగవంతుడు. దాస్య భావంతో, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ధనవంతుడిని, నేను అందగాడిని, నేను చదువుకునేవాడిని, నేను ఫలానోడిని, నేను ఫలానా అబ్బాయిని, ఫలానా కులంని, ఫలానా జాతిని, ఫలానా యూఎస్లో నేను ఇంజనీర్ని అంటే నమస్కరిస్తే నీ నమస్కారం చూడరు భగవంతుడు. మీ వైపే చూడరు, మీ నమస్కారం చూస్తా. చూడండి ఎంత మీనింగ్ ఉన్నది కేవలం నమామిలో. ఏ భావంతో? దాస్య భావంతో. స్వామి నేను మీ పనివాడిని. ఆ దాస్యరూపం నమస్కరిస్తే భగవంతుడు మీకు స్వీకరిస్తారు, మీ నమస్కారం స్వీకరిస్తారు, మీ మంగళాచరణం స్వీకరిస్తారు, మీ విఘ్నాలన్నీ తొలగిస్తారు, మీ కోరికలను తీర్చుతారు, మీ అభీష్ట సిద్ధి చేస్తారు. ఇది నమామిలో ఉన్ని అద్భుతమైన సత్యవ్రత ముని రాసినారు. మరి ఏమంటున్నారంటే నమామి అని అంటున్నారంటే, స్వామి నేను ఏదైతే మీ లీలను రాస్తున్నానో, వర్ణిస్తున్నానో, రచిస్తున్నానో దాంట్లోని ఏ ప్రకారంగా విఘ్నం రాకుండా ఉండాలి, దాంట్లోని ఏ ప్రకారంగా అన్ని మంగళప్రదంగా మీ లీలలు నేను రాయగలను. నాకు ఆ శక్తి ఏంటి, నాకు ఆ బుద్ధి ఏంటి, నాకు ఆ మనసు ఏంటి. ఇక్కడ సత్యవ్రత ముని వాళ్ళ తాలూకా ఇంట్లోని ఇంద్రియాలు సుఖము, శారీరక సుఖము తాలూకా కోరికలు అడుక్కుంటున్నారు. అతను ఏమడుగుతున్నారు? స్వామి మీ లీలను నేను ఎలాగ రచించగలను, నాకు ఏమైనా విఘ్నం ఉంటే నాశనం చేయండి. నా కోరిక ఏంటంటే మీ తాలూకా లీలని రచించాలని, అదే నా అభిష్టం ఉన్నది అని చెప్పేసి, స్వామి నేను నీ దాసుడిని, మీ పనివాడిని, నాకు లీలాన్ని రచించడానికి నాకు శక్తిని ఇవ్వండి అని మొట్టమొదటిగా నమామి అనే శబ్దాన్ని అతను ప్రయోగించారు. దీనికి మంగళాచరణం అని చెప్పేసి చెప్పారు. అద్భుతమైనది నమస్కారం అనేది. సో ఈ మంగళాచరణం 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. 3 విధాలకి ఇవన్నీ ఉంటాయి. ఏంటి? ఒకటి నమస్కారం, ఒకటి ఈ విధానంగాను, రెండోది మంగళాచరణం ఏంటి? వస్తు నిర్దేశాత్మకం. వస్తువు నమస్కారం చేసేసి మనం మంగళాచరణం చేయవచ్చు.
రెండో మంగళాచరణం ఏంటంటే ఒక వస్తువుని ప్రదానించి, ఏది లేదు అనుకుంటే నమస్కరిస్తే చాలు భగవంతుడికి, కానీ ఒక వస్తువు, ఏ వస్తువు? దీపము. పత్రం పుష్పం ఫలం తోయం యో మేన భక్త ప్రయచ్చతి తదహం భక్తోపస్నామి ప్రియతాత్మనః. ఏదైనా వస్తువుతోని మనం మంగళాచరణం చేయొచ్చు. స్వామి నా దగ్గర ఏమి లేదు, జస్ట్ మీకు పుష్పం ఇస్తున్నాను, తులసి ఇస్తున్నాను, ఏమి లేదు, నీళ్ళు ఇస్తున్నాను, ఏమి లేదు, నమస్కారం, ఒక నమస్కారం స్వామి. ఏ వస్తువు మన దగ్గర లేదనుకోండి, ఏం పర్వాలేదు. జద్ కరోసి జదస్నాసి జజుహోసి దదాసి యత్ మదర్పణం. మధ్యాది మాం నమస్కరం. శ్లోకం మధ్యాది మాం నమస్కరం. కేవలం నాకు పూజ చేయకపోయినా, ద్రవ్యాలు ఇవ్వకపోయినా, ఏమైనా కేవలం నమస్కారం చేస్తే నేను సంతోషం. ఇది వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం. ఇదేమో నమస్కారం తనకు మంగళాచరణం. ఇంకోటి ఆశీర్వాదం. ఇది మనకి బోధపడదు. యశోద అమ్మాయి మంగళాచరణం చేస్తే ఆశీర్వాదం ఇచ్చి మంగళాచరణం చేస్తుంది కృష్ణునికి ఆశీర్వాదం ఇచ్చే శక్తి యశోదాకు ఉన్నదంటే ప్రేమ ఉన్నది కాబట్టి మనకే అక్కడ ఉన్నది. అది ఆశీర్వాద వాచక మంగళాచరణం. వస్తువుని నివేదనం చేసేసి కొంతమంది మంగళాచరణం చేస్తారు, కొంతమంది వాక్యంతో రెండు చేతులు జోడించి మంగళాచరణం చేస్తారు, నమస్కారం అని చెప్పేసి. ఎక్కడ సత్యవతముని మంగళాచరణం ఏం చేస్తున్నారు? నమస్కరిస్తూ. ఏ భావంతో? దాస్య భావంతో, పనివాడు భావంతో. ఏ కాలంతో? అన్నీ ఉంటుండగానే, బుద్ధి శక్తి, మేధావి, ఇంద్రియ శక్తి, శరీర శక్తి, అన్ని శక్తి ఉంటుండగానే అతను చేస్తున్నారు. సో ఇటువంటి నమస్కారం. తర్వాత ఇప్పుడు తెలుసుకుంది ఈశ్వర. సో టైం అయిపోయింది. సో ఈశ్వర అంటే ఇంట్రడక్షన్ చెప్పేసి కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. అందరూ స్వామి మళ్ళీ రేపు మంగళవారం రమ్మంటారు అని చెప్పేసి ముందు కంప్లైంట్ చేస్తున్నారు. మీరు 9:30 కూర్చోబెట్టేస్తారు, మళ్ళీ పొద్దున్న మంగళవారికి వచ్చేయండి, మాకు ఇంకా మీలా ఇల్లు సంసారం మాకు ఏం లేదనుకున్నారా ఏంటి అని అంటున్నారు. చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. సో అందుకే ఈశ్వర ఈ శబ్దానికి గ్రంథాల్లోని మహా అద్భుతమైన మహిమ ఉన్నది. శబ్దంతో మీనింగ్ ఉన్నది. ఈశ్వర ఏతే చాంస కళాపుంక్ష కృష్ణస్థ భగవాన్ స్వయం ఇంద్రాణి వ్యాకులం లోకం మూఢయంతి యుగే యుగే. ఏతే చాంస కళాపుంక్ష. ఏతే చాంస కళాపుంక్ష కృష్ణస్య భగవాన్ స్వయం. కృష్ణుడే స్వయం భగవంతుడు. ఏతే చాంస అంటే ఇంకా ఇతరేతర అవతారాలు కానీ, దేవతలు కానీ, గంధర్వులు కానీ, కిన్నెరలు కానీ అందరూ అతని తాలూకా అంశము. మరి కళ అంశము. కానీ ఎవరు భగవంతుడు? కృష్ణ స్వయం భగవాన్. కృష్ణుడే స్వయం భగవంతుడు. ఇంకా అందరూ కూడాను భగవంతు తాలూకా ఏక చాంక్ష. అన్ని దేవతలు అందరూ, గంధర్వులు, కిన్నరులు అందరూ కూడాను భగవంతుడికి అంశమే. భగవంతుడు అనేది కేవలం అతనికి. ఇప్పుడు చాలామంది మహాదేవులకి, శివుడికి కూడా ఈశ్వరుడు అంటారు. చాలామంది మహాదేవులకి ఈశ్వరుడు అంటారు కదా, ఈశ్వరుడు అంటారు. మరి తేడా ఏముంది? మీరు భగవంతుడికి ఈశ్వరుని చెప్పేసి నమామీశ్వర ఈశ్వరుడు అని చెప్తున్నారు, మహాదేవుడు కూడా ఈశ్వరుడు అంటున్నారు మళ్ళీ. అందుకే ఇక్కడ బ్రహ్మ ఆ కన్ఫ్యూజ్ లేకుండాను చెప్పేశారు. బ్రహ్మ ఏంటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. పరమ ఈశ్వరుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఇక్కడ అందుకే చెప్పేశారు పరమ ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు అని చెప్తున్నారు. ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు కన్నా ఈశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు. అతను ఎవరు? కృష్ణ అని చెప్పేసి బ్రహ్మ. ఇది మనం ఏం చెప్పేది కూడా మనం రాసేసాం, తెలిసింది ఏది కాదు. మనుషులు, నరులు, ఋషులు, మునులు కూడా రాయలేదు. ఇది స్వయంగా బ్రహ్మ రాసేది. ఇది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద. అనాది కూడా ఇంకా ఆది. ఇతను అనాది అంటే తెలుసు మనకి. అనాది అంటే ఎంతో కాలం నుంచి. అనాదికి కూడా ఇతను ఆది. ఎవరైతే అనాది ఉన్నారో మహాదేవుడు అనాదియే అని ఆ అనాది కూడా ఇంకా ఆది ఎవరు? పరమకృష్ణుడు.
అని చెప్పేసి ఎప్పుడో చెప్పేశారు బ్రహ్మ. సంస్కృతంలోని ఈశ్వర అంటే ఎవరు? సంస్కృతంలో ఈశ్వర అంటే మీనింగ్ ఏంటంటే కంట్రోలే, పరమ నియంత, సుప్రీం కంట్రోలే. ఇక్కడ నమస్కరిస్తున్నారు ఎవరికి? సత్యవతిని. సుప్రీం కంట్రోలర్, ఈ ప్రపంచం కంట్రోల్ చేస్తున్నారు. అటువంటి కంట్రోల్ చేసే సుప్రీంకి ఈరోజు ఎవరు బంధించేశారు? అందుకే విశేషత్వం ఉన్నది. ఈ లీలలు నేను స్వామి రచించగలనా? ఇంత కష్టమైన టాస్క్ ఇది. ఎవరైతే సుప్రీం కంట్రోలర్ పరమేశ్వరుడు, అటువంటి వ్యక్తికి యశోద కట్టేశారు. అటువంటి లీలను నేను వర్ణిస్తున్నానంటే నాకు సాధ్యమైన వస్తువా? అందుకే ముందే చెప్పేశారు నమామి స్వామి, నాకు ఈ విజ్ఞానం ఏమి రాకూడదు, ఇటువంటి అద్భుతమైన లీలను నేను రచిస్తున్నాను. ఇంకా ముందుకి చాలా అద్భుతమైన మీనింగ్ ఉన్నది. ఈ శ్లోకంతో ఒక వర్డ్స్ ఉన్నది ఎవరు మిస్ అవ్వకూడదు. ద్రాక్షలు తిన్నట్టుగా, స్వీట్ అయిన ద్రాక్షలు తిన్నట్టుగా తినాలి మనం. సో మనం కంగారు పడిపోకూడదు. మనం ఒక్కొక్క వర్డ్స్ని మనం చక్కగా ఆస్వాదిద్దాం. సో అందరూ ప్రతినిత్యం రావాలి. ఇది మీరు ఎంత సుఖం అనిపిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను నా కర్ణానికైతే నేను సుఖం అనిపిస్తున్నాను. మరి ఎవరు చెవులకి ఏ ప్రకారంగా సుఖం ఉన్నదో లేదో తెలియదు, కానీ భగవంతుడు తనకు లీలాలు, గుణాలు, చరిత్ర చాలా సుఖమైనది. సో మనం ప్రతినిత్యం భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సుఖపూర్వకంగాను భాగవత లీలాలను చర్చించుకుందాం. ఇప్పుడు అందరూ భగవంతుడి తాలూకా సుఖం గురించి, భగవంతుడి తాలూకా ఆశీర్వాదం గురించి అందరూ ఒక మాల జపం చేద్దాం.